Namaste, this is Dr. Lavanya, Ayurvedic consultant at Medi9 KPHP. ఈరోజు నేను మీకు జాండీస్ గురించి వివరంగా చెప్తాను. జాండీస్ అంటే మన చర్మము, తర్వాత కళ్ళల్లో ఉండే తెల్ల భాగము అండ్ శ్లేష్మ పొరలు ఇవన్నీ పసుపు పచ్చగా మారితే దాన్ని జాండీస్ అంటారు. తెలుగులో పచ్చకామెర్లు అంటారు. మన శరీరంలో బిలిరుబిన్ అనే ఒక ఎలిమెంట్ అది అధిక శాతంలో పెరగడం వల్ల మనకి జాండీస్ అనేది ప్రారంభం అవుతుంది. బిలిరుబిన్ అంటే ఏంటి? బిలిరుబిన్ అనేది ఒక వ్యర్థ పదార్థము. మన ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అయినప్పుడు, అంటే అవి డెత్ అయినప్పుడు మనకు ఈ బిలిరుబిన్ అనేది ఫామ్ అవుతుంది. సో జనరల్గా ఆర్బీసీ సెల్స్, ఎర్ర రక్త కణాలు, దీని లైఫ్ స్పాన్ బాడీలో 120 days. సో ఆఫ్టర్ 120 days మనకు స్ప్లీన్లో మరణం జరిగి అందులో నుంచి వచ్చే ప్రోడక్ట్ని బిలిరుబిన్ అంటారు. బిలిరుబిన్ జనరల్గా ఇది స్ప్లీన్ నుంచి త్రూ బ్లడ్ స్ట్రీమ్ లివర్కి చేరి లివర్లో నుంచి మనకు డైజెషన్కి హెల్ప్ అవుతుంది. లివర్లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి చేరి డైజెషన్లోకి హెల్ప్ అవుతుంది. మనకు కొన్ని కారణాల వల్ల బిలిరుబిన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది బాడీలో. కారణాలు ఏంటంటే మనకు అధికంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, తర్వాత మనకు పిత్తాశయంలో రాళ్ళు కానీ, లివర్ డ్యామేజ్ అయిన సిచ్యువేషన్స్లో, ఇలాంటి కారణాల వల్ల మనకు బిలిరుబిన్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా మనం కొన్ని ఆహార విహారాల వల్ల కూడా మనకు బిలిరుబిన్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇవి జనరల్గా మనము కొన్ని టెస్ట్ల ద్వారా ఈ లెవెల్ మన శరీరంలో ఎంతవరకు ఉందనేది తెలుసుకోవచ్చు. లైక్ ఎల్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఎస్జిఓటి అండ్ ఎస్జిపిటి టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకు బిలిరుబిన్ అనేది నార్మల్ లెవెల్ వచ్చేసి 0.2 to 1.3. సో మోర్ దెన్ 1.3 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటే జాండీస్ ఉన్నట్టు చెప్పచ్చు. ఇంకా జాండీస్లో చాలా టైప్స్ ఉంటాయి. హిమోలైటిక్ జాండీస్, హెపాటోసెల్యులర్ జాండీస్ అండ్ అబ్స్ట్రక్టివ్ జాండీస్. హిమోలైటిక్ జాండీస్ అంటే మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేది బ్రేక్ డౌన్ అయినప్పుడు వచ్చే జాండీస్ని హిమోలైటిక్ జాండీస్ అంటారు. లైక్ మలేరియాలో కూడా మనకు బిలిరుబిన్ లెవెల్స్ అనేది హై అయిపోతుంది. నెక్స్ట్ మనం ఓవర్ హీట్ ఫుడ్స్ తిన్నప్పుడు కూడా, అంటే మద్యం కానీ ఇంకా స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు కానీ, అలా అన్ని ఓవర్ హీట్ ఫుడ్స్ తిన్నప్పుడు కూడా మనకు ఆర్బీసీస్ అనేది ఎక్కువ బ్రేక్ డౌన్ జరుగుతాయి. హెపాటోసెల్యులర్ జాండీస్ అంటే మన లివర్ యొక్క టిష్యూ సెల్స్ కానీ డ్యామేజ్ ఉన్నప్పుడు మనకు వచ్చే జాండీస్ని హెపాటోసెల్యులర్ జాండీస్ అంటారు. అబ్స్ట్రక్టివ్ జాండీస్. ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్లో మన బైల్ డక్ట్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా, లేదంటే గ్యాల్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు ఉన్నా కూడా వచ్చే జాండీస్ని మనము అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. ఆయుర్వేదాలో చక్కటి ట్రీట్మెంట్ ఉంది. త్రూ పంచకర్మ ద్వారా కూడా దీన్ని ట్రీట్ చేయొచ్చు. లైక్ విరేచన ప్రాసెస్ కానీ, బాడీ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ కానీ, కొన్ని రసాయనాల వల్ల కూడా దీన్ని పూర్తిగా నయం చేయొచ్చు. సో మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి రిపీట్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.